నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. చూడమ్మ జగన్ ఇప్పట్లో అపాయింట్మెంట్ కుదరదు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వటం కుదరదు అని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. అయితే నిజంగానే నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇవ్వటం కుదరదు అని జగన్మోహన్ రెడ్డికి తెగేసి చెప్పారా అనంటే ఆయనకి డైరెక్ట్గా చెప్పుండకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే దోతలుగా పంపి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ పెద్దలతోటి కావచ్చు, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వండి అని పదే పదే అడిగిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, అలాగే రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇతర ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా పదే పదే నరేంద్ర మోదీ పిఎంఓకి వెళ్ళి అక్కడ నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి వీళ్ళంతా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా కానీ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి అయితే ఏర్పడింది. మరి దాన్ని డైరెక్ట్గా చెప్పకపోయినా డైరెక్ట్గా చెప్పినట్టే అనుకోవాలి మనం. నేను నీకు అపాయింట్మెంట్ ఇవ్వను అని చెప్పి నరేంద్ర మోదీ జగన్మోహన్ రెడ్డి మొహం మీద చెప్పకపోయినా ఇలా అపాయింట్మెంట్ని పదే పదే రిజెక్ట్ చేస్తున్నారు. లేకపోతే నెక్స్ట్ మంత్లో చూద్దాం, నెక్స్ట్ 2 months తర్వాత చూద్దాం, వచ్చే ఏడాది చూద్దాం అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా మొహం మీద చెప్పకపోయినా డైరెక్ట్గా చెప్పినట్టే, నీకు నేను అపాయింట్మెంట్ ఇవ్వను అని చెప్పేసి. అందుకనే థంబ్నెయిల్లో అలా పెట్టాను. నిజానికి జగన్మోహన్ రెడ్డి అంటే నరేంద్ర మోదీకి ఇష్టమే, ఎక్కడ ఇష్టం లేకుండా లేదు. అంత ఇష్టం ఉంది అని చెప్పేసి మళ్ళీ అపాయింట్మెంట్ ఇస్తే అది తప్పు అయిపోతుంది. ఎందుకు తప్పు అవుతుంది అంటే ఇక్కడ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువుగా ఉన్న పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ. ఈ 2 పార్టీలు కలిసి ఉన్నాయి ఇప్పుడు బీజేపీ తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అలాగే కేంద్రంలో కూడా. సో కాబట్టి వీళ్ళు పొత్తుల్లో ఉండగా, ఎన్డీఏలో కలిసి ఉండగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇచ్చారంటే అది పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకున్నట్టే కదా. అందుకనే నరేంద్ర మోదీ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా దూరం పెట్టారు అని మాత్రం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో లేకపోయినా ఇప్పుడు వీళ్ళంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ అంటే ఎన్డీఏకి చాలా దగ్గరగా ఉన్నారు. టీడీపీ కూడా ఎన్డీఏలో ఉంది కాబట్టి వీళ్ళు కేంద్రం ఏ బిల్లు ప్రవేశపెట్టినా కానీ ఆమోదం తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీలు కావచ్చు, జనసేన పార్టీ ఎంపీలు కావచ్చు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కావచ్చు, వీళ్ళంతా ఆమోదం తెలుపుతున్నారు ఆ బిల్లులకి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో లేరు. గతంలో 2019 నుంచి 2024 మధ్య ఆయన ఎన్డీఏలో లేకపోయినా కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏ బిల్లు ప్రవేశపెట్టినా ఆమోదం తెలిపారు. ఎందుకని అంటే నరేంద్ర మోదీ పట్ల అంత కృతజ్ఞతాభావం ఉంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఉన్న అవినాష్ రెడ్డికి వివేక హత్య కేసుతోటి నిందితుడు, ఆ కేసులో నిందితుడు అన్న మాట కూడా ఉంది. సో ఈ సిబిఐ కేసులు కావచ్చు, ఈడీ కేసులు కావచ్చు, బాబాయ్ కేసు కావచ్చు, ఇవేవి పార్టీ నేతలకి జోలికి కానీ తన జోలికి కానీ రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ కృపా కటాక్షాలు జగన్మోహన్ రెడ్డికి అవసరం. ఇది రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం. అందుకనే తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పేవాళ్ళు, కేంద్రం మెడలు వంచి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పారు. కానీ ఈయన ఏం చేశారు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ఈయన గెలుపుకి దోహదపడ్డారన్న విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 2018లో ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని కేంద్రానికి దగ్గర చేసే విధంగా లైజనింగ్ చేసింది విజయసాయి రెడ్డి. ఆ తర్వాత నుంచి నరేంద్ర మోదీ తోటి జగన్మోహన్ రెడ్డి ఎంత మంచిగా ఉన్నారో అంతా చూసాం. సో అయితే ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అని చెప్పి గట్టిగా అడిగిన దాఖలాలు అయితే లేవు. అసలు ప్రత్యేక హోదా పక్కన పెడితే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 2 సార్లు ఏమో ఆ బిల్లు ప్రవేశపెడతారు కదా, బడ్జెట్ ప్రవేశపెడతారు కదా, బడ్జెట్లో కేటాయింపులు ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే రైల్వే జోన్ రావాలి కదా, అవేవి కూడా జగన్మోహన్ రెడ్డి తన హయాంలో పట్టించుకోలేదు. కేవలం తన మీదకి రావాల్సిన కేసుల గురించి, లేకపోతే తన తమ్ముడు అవినాష్ రెడ్డికి సంబంధించిన కేసుల గురించే చూసుకున్నారు తప్ప ఎక్కడా రాష్ట్ర ప్రయోజనాలు చూడలేదు అని అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సో మొత్తం మీద చూస్తే 5 ఏళ్ళు ఎప్పుడు కూడా కేంద్రాన్ని లేకపోతే నరేంద్ర మోదీని ఇబ్బంది పెట్టిన దాఖలాలు అయితే లేవు జగన్మోహన్ రెడ్డి. అయినప్పటికీ కూడా నరేంద్ర మోదీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే పొత్తు ధర్మం.
జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు రాజ్యసభ సభ్యులు లేరు, అలాగే రాజ్యసభ సభ్యులు ఉన్నా చాలా తక్కువ మందే ఉన్నారు, అలాగే ఎంపీలు అయితే 3-4 ఉన్నారు అంతే, అంతకు మించి లేరు. సో కాబట్టి ఇలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చి ఏం ప్రయోజనం అనే ఆలోచన రాదా నరేంద్ర మోదీకి? రాజకీయాలలో మిత్రత్వమే, రాజకీయమే. పాలిటిక్స్లో ఎక్కడా కూడా ఫ్రెండ్సే కదా అని చెప్పేసి, లేకపోతే మనకు కావాల్సిన వాడు కదా అని చెప్పేసి తీసుకొచ్చి చంకలో కూర్చోబెట్టుకోరు, భుజాన ఎక్కించుకోరు, ఎక్కడ వాళ్ళని అక్కడే కూర్చోబెడతారు. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఏదీ లేదు. మొన్నటి వరకు చంద్రబాబు అంటే పడదు నరేంద్ర మోదీకి, అది అందరికీ తెలిసిన విషయమే, ఓపెన్ సీక్రెట్. కానీ 2024 ఎన్నికల టైంలో చంద్రబాబుతోటే అవసరం వచ్చింది, అందుకే పొత్తులు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ పొత్తులు కుదర్చడానికి కొంత దోహదపడ్డారు బీజేపీ ఈ పొత్తులోకి రావడానికి, ఏపీలో కూటమిలోకి రావడానికి, అలాగే కేంద్రంలో ఎన్డీఏలో తెలుగుదేశం భాగస్వామ్యం అవడానికి కూడా పవన్ కళ్యాణ్ అటు లోకేష్ ఇద్దరు కూడా పాటుపడ్డారని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. మొత్తం మీద 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి తెలుగుదేశం పార్టీ ఎంపీలు చాలా కీలకంగా మారారు, ఇక్కడ ఏపీలో ఎంపీలు చాలా కీలకంగా మారారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అందుకని గతంలో జరిగిన విషయాలన్నీ మర్చిపోయి కేంద్ర పెద్దలు ఇప్పుడు చాలా సఖ్యతగా ఉంటున్నారు ఏపీ నేతలతోటి. అలాగే ఏపీకి ఏమేమి నిధులు కావాలో అవన్నీ కూడా వెంటనే విడుదల చేస్తున్నారు, పర్మిషన్స్ కూడా వెంటనే వచ్చేస్తున్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, పోలవరం పనులు కావచ్చు, అమరావతి పనులు కావచ్చు, అమరావతికి నిధులు కావచ్చు, పోలవరానికి నిధులు కావచ్చు, రైల్వే జోన్కి సంబంధించి మొన్నటి అంశంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏది కావాలన్నా కానీ వెంటనే పర్మిషన్స్ వస్తున్నాయి అంటే కేంద్రంతో సఖ్యతగా ఉండటం వల్లే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కనుక అపాయింట్మెంట్ ఇస్తే పొత్తు ధర్మాన్ని వ్యతిరేకించినట్టు అవుతుందే కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు, ఇవ్వరు కూడా ఇప్పుడప్పుడే అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఒకవైపు పొత్తు ధర్మం, మరోవైపు జగన్మోహన్ రెడ్డి బలహీనంగా ఉండటం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంపీలే లేనప్పుడు, రాజ్యసభ సభ్యులు కూడా చాలా తక్కువగా ఉన్నప్పుడు ఆయనతో అవసరం ఏంటి అనే ఆలోచన ఎన్డీఏ పెద్దలకి రాదా? సో ఇదే జగన్మోహన్ రెడ్డిని దూరంగా ఉంచడానికి. అయితే జగన్మోహన్ రెడ్డి పదే నాకు అపాయింట్మెంట్ కావాలి, నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని ఎందుకు అంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా అంటున్నారంటే కాదు. రాష్ట్రంలో ఏమైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కానీ రాష్ట్రానికి ఏమైనా లోటు చేస్తున్నారు అని చెప్పడానికి అంటే అది కాదు. కేవలం తన కేసుల గురించి, అంటే ఇక్కడ ఆల్రెడీ కారుమూరి సునీల్ని ఈ మధ్య ఈడీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తోంది. అలాగే ఈ కేసులో, లిక్కర్ కేసులో ఇప్పటికే వైసీపీ నేతలు చాలా మంది అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, అలాగే రాజకేశ్ రెడ్డి, ఇలా బోల్డ్ అంతమంది జైలుకు వెళ్లారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ లిక్కర్ కుంభకోణం, లిక్కర్లో ఈ రవాణాకి సంబంధించి వీటిల్లో ఎక్కడైతే ఈ కారుమూరి సునీల్ బయటపడ్డాడో అతన్ని ఈడీ కూడా ఎంటర్ అయ్యి, ఈ కేసులోకి పూర్తిగా ఈడీ కూడా ఎంటర్ అయ్యి లోతుగా విచారణ జరుపుతుందో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఒక అపాయింట్మెంట్ కావాలి, నరేంద్ర మోదీ తోటి లేదా అమిత్ షా తోటి ఒక అపాయింట్మెంట్ కావాలని చెప్పి తహతహలాడిపోతున్నాడు అని చెప్పి పొలిటికల్ వర్గాలన్నీ కూడా అంటున్నాయి. అందుకే ఈ కేసు నుంచి తప్పించుకోవాలి కాబట్టే అపాయింట్మెంట్, లేకపోతే అపాయింట్మెంట్ అక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళంతా ఏం చెప్తున్నారు, వైసీపీ వాళ్ళు, రాష్ట్రంలో నిరంకుశత్వ పాలన జరుగుతుంది, వైసీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, దాని మీద కంప్లైంట్ చేయడానికే కేంద్రం అపాయింట్మెంట్ జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారు. అలాగే ఏపీలో డిఎస్సి అక్రమాలు జరిగాయి, రైతులకి గిట్టుబాటు ధర లేదు, రాష్ట్రంలో యూరియా కొరత ఉంది, ఇలాంటి వాటి మీద కంప్లైంట్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరుకుంటున్నారని చెప్పి చెప్తున్నారు తప్ప ఇదంతా కూడా పచ్చి అబద్ధం. మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అపాయింట్మెంట్ కావాల్సింది కేవలం లిక్కర్ స్కామ్కి సంబంధించో, రాబోయే శాండ్ మైనింగ్ స్కాములకు సంబంధించో తప్ప వేరే ఏమీ కాదు అని చెప్పేసి తేట తెల్లంగా అర్థమవుతుంది. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి దేనికోసం నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోసం తాపత్రయపడుతున్నారు? రాష్ట్రంలో జరుగుతున్న విషయాల గురించి కంప్లైంట్ చేయడానికా, లేకపోతే తన కేసుల నుంచి తప్పించుకోవడానికా అనేది కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.